ప్రార్థన చేస్తామండి. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన దయ కలిగిన తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నా. సర్వాధికారి అయిన దేవుడు, సర్వలోకమును సృష్టించిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, ప్రభా చెదిరిపోయే గొర్రెల వలె లోకములో చీకటిలో పాపంలో ఉన్నటువంటి మానవాళిని ప్రేమించి పరమండలం నుండి దిగివచ్చి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి ప్రాణం పెట్టిన కాపరివైనందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గొప్ప కాపరిగా మరలా మీరు ప్రత్యక్షం కాబోతున్నందుకు స్తోత్రాలు. ప్రేమగల తండ్రి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రభా, లోటు లేకుండా భయపడకుండా సమృద్ధిగా ఈ 4 దినాలు వాక్యముతో పచ్చిక బయలుతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నా. యవన సహోదర సహోదరులు ఆయా ప్రాంతాల నుండి, ఆయా స్థలాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి, ప్రభా అలాగే స్థానికంగా అనేక స్థలాల నుండి వచ్చిన మా ప్రియులను బట్టి స్తుతిస్తున్నాం. మీ పచ్చికను భుజించి మీ వైపు చూస్తూ రక్షణ తీర్మానం చేస్తున్న వారిని బట్టి స్తుతిస్తుంటున్నాం. దయగల తండ్రి, వర్షం వలన ప్రభా ఆటంకం అనుకున్నాం. ఆ ఆటంక వర్షాన్ని మీరు ఆశీర్వాద వర్షముగా మార్చినందుకు స్తోత్రాలు. ఆనాడు మా పితరులకు మేఘస్తంభాన్ని తండ్రి ఎలాగిచ్చారో అలా మాకు చల్లటి వాతావరణం ఇచ్చారు. స్తోత్రాలు. ఆహారాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. తండ్రి, ఈ ఆహారమును పవిత్రపరచండి, సిద్ధపరిచిన స్థలం దీవించండి. ఈ యూత్ క్యాంపులో ఎవరైతే వారికి ఇచ్చిన ప్రభా పరిచర్యను నమ్మకంగా చేయగలుగుతున్నారు వారందరినీ బట్టి స్తుతిస్తున్నాం. హెబ్రోన్లో మీరు జరిగించిన ఈ 4 దినాల పరిచర్యను బట్టి వందనములు చెల్లిస్తూ భోజన పానీయాల కోరవచ్చు శక్తి మీ సేవలో వాడుకోమని కృపావస్థములకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ మీ ఆశీర్వాదములు కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.